ప్రజావారికి వారి ఔన్నత్యం అంటే మా అందరికీ ఔన్నత్యం లభించినటువంటి కూడా ఇన్నాళ్ళు ఉండి లైఫ్ మెంబర్గా కూడా ఉండి మేము రాజీనామా చేయవలసి వస్తుంది. రాజీనామా చేయడం ఒక విధంగా బాధగా ఉంది, కానీ తప్పదు. మన దేశానికి మనకి రాజ్యాంగాన్ని అప్హోల్డ్ చేయాలంటే మన డైరెక్ట్గా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండరా. ఆ స్వామివారు మాకు ఆ జ్ఞానం ఇంకా ఇప్పించుతూ ఈ కొండపైన ఇంకా రప్పించుతూ ఉండాలని నేను కోరుతా ఉన్నాను. అయితే ఇక్కడ నేను హెరిడిటీ ట్రస్టీ, సో ఆ లింక్స్ మాత్రం పోవు. ఈ జన్మలో స్వామి గారికి సేవ చేసే అవకాశం మాకు కలిగించడము, మా స్వర్గీయ అన్నగారు స్వర్గీయస్తుడు అయ్యేటప్పుడు ఇక్కడ వస్తామని నేను ఏనాడు ఊహించలేదు.
తండ్రి గారు ఉండేవారు, బ్రదర్ ఉంటారు. మాకు ఆ అవకాశం రావాలని ఎప్పుడు కోరలే, కానీ బాధ్యతల నుంచి పారిపోవడం మాత్రం ఏనాడు చెయ్యలే. మేము కూడా భక్తుల్ని సపోర్ట్ చేస్తూ రోల్స్ తీసుకున్నాం. కొన్ని అపశృతులు అక్కడక్కడ అయ్యాయి ఓవర్ ది ఇయర్స్. అది రాకుండా ఉండుంటే ఇంకా బాగుండును. అయితే ఏ చెడ్డ నుంచి పాఠాన్ని నేర్చుకుని ఆ తప్పులు మళ్ళీ జరగకుండా చేయడానికి మేము ప్రయత్నిస్తాము అని పెద్దలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మీలో కూడా ఎవరు తప్పులు చేయకుండా ఇంత దూరం వచ్చారని నేను అనుకోను, కానీ తప్పు చేసిన తర్వాత అస్వస్థమాటం తప్పు చేయడం కూడా ఒక పెద్ద తప్పు. అలాంటి తప్పులు లేకుండా మా స్వామివారు అందరికీ ఆనందం కలిగించి, ఆరోగ్యం ఆనందం కలిగిస్తే మా ప్రార్థన అలాగుంటుందని మేము కూడా ఈరోజు కొంచెం ఎక్కువ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మాకు శంకర్ దయాళ్ శర్మ గారు రాష్ట్రపతిగా వచ్చేటప్పుడు, మనకి జైల్ సింగ్ గారు రాష్ట్రపతిగా వచ్చేటప్పుడు, అలాగే శంకర్ దయాళ్ శర్మ గారు అంతకుముందు గవర్నర్గా కూడా వచ్చారు. ఆ రోజులు గుర్తవుతున్నాయి. మాకు అలాంటి స్వాగతము పలుకుతారని నేను ఏనాడు ఊహించలేదు. పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాలో అహం పెరగకుండా ఏందైతే ఇవన్నీ స్వామివారి చలవ, మన సొంతది అనుకుని మనం అహము పెంచుతాం. పాలిట్ బ్యూరో సభ్యులకి అన్నిటికీ ఆ సంతకం ఇక్కడే పెట్టాను బయట వచ్చిన తర్వాత. ఏందైతే ఇప్పుడు పంపిస్తాను. మాకు చిన్న సెంటిమెంట్, దర్శనం చేసి పంపిస్తామని. అయితే ఫోన్ పైన మాట్లాడి ఉన్నాము, అందరూ అంగీకరించి ఉన్నారు. సో అది ప్రాబ్లం కాదు. మాకు ఎన్డీఏ ప్రభుత్వము, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా అందరూ మమ్మల్ని గౌరవం స్థానానికి తీసుకొచ్చారు. గౌరవాన్ని, వారి గౌరవాన్ని, సమాజం గౌరవాన్ని, తెలుగు వాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడే బాధ్యత మనకందరికి ఉంటుందని, అందుకోసం అన్నాను. ఆ పసుపుతో పవిత్రత, ఆ పవిత్రత గుర్తు చేయిస్తుంది అనేది. మీరు కూడా పెళ్లి కార్డ్స్కి వాటికి పసుపు రాస్తూ ఉంటారు. నందమూరి తారక రామారావు గారు కూడా బోధిస్తున్నప్పుడు అలాగే అనేవారు, పసుపు పవిత్రతని మనమందరం మన చర్యల ద్వారా కాపాడాలి. అది చేసే అవకాశం స్వామి వారు కలిగించారు. మాకు ధన్యవాదాలు, అంతకన్నా ఏం లేదు. మాకు చాలా ఆనందంగా ఉంది. మేము చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఎప్పుడు మొదట తీసుకొచ్చారో తెలియదు, కానీ మా తల తీస్తారు, చిన్నపిల్లలది గుండు చేస్తారు. మాకు ఇక్కడే అయింది. మా పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి చేస్తాం. అలాగా చేస్తూనే వచ్చాం. అయితే మన రాజ్యాంగం ఆఫీసెస్ వచ్చేటప్పుడు ప్రజలు మమ్మల్ని 78 తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? సో మీరు అందరూ ఆ రోజు పుట్టిన వాళ్ళే. సో అప్పుడు వచ్చి స్వామివారి దర్శనం చేసి అసెంబ్లీకి వెళ్ళాం. యాక్టివ్ పాలిటిక్స్లో ఎన్ని ఒత్తిడులు ఉన్నా
ఆ స్వామివారు మాకు బలం ఇచ్చారు నిలబడడానికి. మాకు ఒక మంచి పేరు ప్రసాదించారని మేము ఊహిస్తున్నాం. తద్వారా ఇప్పుడు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి విరమించుతున్నాం. కానీ కాన్స్టిట్యూషనల్ రోల్ ఉంటుంది, ఆ రోల్ ఇంకా చేస్తున్నాము. ఆ రోల్ చేసే ముందన ఇక్కడ మళ్ళీ స్వామివారు దర్శనం చేసి, ఎందుకంటే మా కుటుంబానికి ఇక్కడి నుంచి ఎన్ని వందల సంవత్సరాలు, దశాబ్దాలు ఒక రిలేషన్షిప్. మనం అందరు భక్తులుగా స్వామి వారికి సేవ చేయగలిగాము. అయితే ఈనాడులో ఒక రాజకీయ పార్టీలో ఉండి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండదు, ఇంకా అది ఉండదు. కానీ పసుపు రంగు అనేసరికి మనకు అందరికీ ఒక పవిత్రమైన రంగు, అది మేము మర్చిపోలేము. అంత పవిత్రతో మేము పని చెయ్యాలని మాకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ స్వామివారు మమ్మల్ని కాపాడతారు, మా కుటుంబాన్ని కాపాడతారని నేను అనుకుంటూ, మీ అందరు కూడా ఇక్కడ వచ్చి, నేను జనరల్గా రాజకీయం ఇక్కడ ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడకూడదని ఒక పద్ధతి పెట్టుకున్నాను. అందుకోసం ఏం రాజకీయం మాట్లాడటం లేదు. కానీ మనం అందరూ మన దేశభక్తిని కూడా ప్రదర్శించే అవకాశం స్వామి వారు కలిగించారు. అందరికీ నా ధన్యవాదాలు.